కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేసింది జ్యుడిషియల్ కమిషన్. ప్రభుత్వం పంపిన అన్ని రిపోర్టులను పరిశీలిస్తోంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని 18 మందికి నోటీసులు ఇచ్చారు. మొదటగా టెక్నికల్ అంశాల విచారణ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఆర్థిక అంశాలపై విచారణ చేపడతామని వెల్లడించింది చంద్ర ఘోష్ కమిటీ. మరోవైపు తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై చంద్రఘోష్ కమిటీ విచారణ వేగవంతం చేసింది. ప్రాజెక్టును ఇప్పటికే చంద్రఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక విషయాలపై కమిటీ దృష్టి సారించింది. కమిటీకి ఈ ప్రాజెక్టుపై పలు ఫిర్యాదులు అందడంతో విచారణను ముమ్మరం చేసింది. మొన్నటి వరకు తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉందని, అందుకే కొంత ఆలస్యమైందన్నారు. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయని స్పష్టం చేశారు. విచారణకు వచ్చే అధికారులకు నోటీస్ ఇచ్చామన్నారు చంద్రఘోష్. ప్రాజెక్ట్ అవకతవకలపై 54 ఫిర్యాదులొచ్చాయని, విచారణ ముమ్మరం చేస్తామన్నారు. ఫిర్యాదులో నష్టపరిహారానికి సంబంధించినవి కూడా వచ్చాయని పేర్కొన్నారు చంద్రఘోష్. ప్రాజెక్ట్ కట్టిన ఏజెన్సీలను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్ద ఉన్న సమాచారం తీసుకుంటామని తెలిపారు. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదని, ఇంకా సమయం పడుతుందని చెప్పారు. విచారణ వేగంగా జరుగుతోందని స్పష్టం చేశారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేమన్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తయ్యాక రెగ్యులర్, ఆర్థిక అంశాలపై విచారణ మొదలవుతుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి రిపోర్ట్లు అన్నీ అందాయని, వాటి పరిశీలన జరుగుతోందని తెలిపారు చంద్రఘోష్. మరోవైపు తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. విద్యుత్ కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి ఈ మేరకు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐఏఎస్ అరవింద్ కుమార్లను విచారణకు పిలిచారు. విద్యుత్ కొనుగోళ్లు, ఇతర విషయాలకు సంబంధించి వివరాలపై ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.